శివరాత్రి పండుగ అనగానే హ్మ్. మనందరికీ ముందుగా ఉపవాసాలు, రాత్రంతా మెలకువగా ఉండి చేసే జాగరణలు, గుడికి వెళ్ళటం ఇవే కదా గుర్తొస్తాయి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే చాలామందికి ఇదొక భక్తితో కూడిన ఆచారం కదా. కరెక్ట్. కానీ కొన్ని సంప్రదాయాల్లో ఆ రోజున ఒక జంతువును బలి ఇచ్చే ఆచారం కూడా ఉందన్న విషయం బహుశా చాలామందికి తెలుసుండొచ్చు. అయితే ఆ బలి ఇచ్చేటప్పుడు ఆ మేక ఎలా అరుస్తుందో ఎప్పుడైనా గమనించారా? హ్మ్. సాధారణంగా అది భయంతో అరుస్తుంది కదా. అవును, అది భయంతో మై మై అని అరుస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే హిందీలో మై అంటే నేను అని అర్థం. అంటే వేలాది సంవత్సరాలుగా మనం భౌతికంగా జంతువులని బలిస్తున్నామనుకుంటున్నాం కానీ వాస్తవానికి అక్కడ బలి ఇవ్వాల్సింది జంతువును కాదు, మనలోని నేను అనే అహంకారాన్ని. వావ్! ఇది చాలా అద్భుతమైన పాయింట్. నిజంగా ఈ ఒక్క ఆలోచన మొత్తం ఆ పండుగ అర్థాన్నే మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా. ఈ రోజుటి మన ఈ లోతైన విశ్లేషణలలో ఇలాంటివే ఎన్నో ఆశ్చర్యకరమైన ఆలోచింపజేసే విషయాలను మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మన దగ్గరున్న మూల గ్రంథం పవిత్రమైన వ్రతాలు మరియు మాస్టర్ సాగరుల మేల్కొల్పు. ఇది శివబాబా మరియు ఆయన అనుచరులైన సాలిగ్రామ పిల్లల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ. అవును. ఈ గ్రంథంలో ఇలాంటి ఎన్నో లోతైన అంతరార్థాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది అవతరణా జయంతి అంటే శివరాత్రి వేడుకల నేపథ్యంగా సాగుతుంది. అంటే ఇది కేవలం పండుగను ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి మాత్రమే కాదు. మరి దేని గురించంటారు? ఏంటంటే వేల సంవత్సరాలుగా భక్తులు ఆచరిస్తున్న కర్మలకు, అలాగే ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన జీవితకాలంలో చేరుకోవలసిన ఉన్నత స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది వివరిస్తుంది. అంటే భక్తులు దేన్ని కేవలం ఒక ఆచారంగా అనుకరిస్తున్నారో, అసలైన ఆధ్యాత్మిక స్మృతి చిహ్నం యొక్క మహత్వమేమిటో ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అర్థమైంది. అంటే ఇప్పుడు భక్తులు క్యాలెండర్లో ఒక రోజు చూసుకుని ఆ ఒక్కరోజు మాత్రమే నిష్టగా ఉండి మరుసటి రోజు వారి సాధారణ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. అవును, అంతేకారా. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ ఆధ్యాత్మిక సాధకులకు వారి ఆధ్యాత్మిక పుట్టుకతోనే ఒక శాశ్వతమైన జీవితకాల వ్రతం మొదలవుతోంది కదా. ఖచ్చితంగా. ఈ రెండు దృక్కోణాల మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసాన్ని ఈ గ్రంథం ఎలా వివరిస్తుందో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, దీని వెనక ఉన్న అసలు అర్థాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మనం జీవితకాల నిబద్ధత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా ఈ గ్రంథంలో పేర్కొన్న ఆ 3 ముఖ్యమైన వ్రతాలు ఏమిటో వివరంగా చూద్దాం. తప్పకుండా. ఈ ఆలోచనా సరణిలో మొదటిది సంపూర్ణ పవిత్రతా వ్రతం. అయితే ఇక్కడ పవిత్రత అంటే కేవలం భౌతికమైన బ్రహ్మచర్యం అని కాకుండా కోపం మరియు ఇతర పంచవికారాలను పూర్తిగా వదిలివేయడం అని గ్రంథం చెబుతోంది. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కానీ నాకిక్కడ ఒక విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేంటంటే వికారాలనే పెద్ద భూతాలను వదిలేసినా వాటి పిల్లలు మనవలపై ఇంకా ప్రేమ ఉండిపోతుందని ఇందులో ప్రస్తావించారు. అసలు ఈ సూక్ష్మ వికారాలంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయంటారు? అది మానవ మనస్తత్వాన్ని అత్యంత సునిశ్చితంగా అర్థం చేసుకున్న పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం తరచుగా స్థూలమైన కోపం, లోభం లేదా అహంకారం లాంటి పెద్ద పర్వతాలను జయించేశామని భ్రమపడుతుంటాం. అవును, ఆ పెద్ద చెట్టును నరికేశామని సంతోషిస్తాం. కరెక్ట్. కాని దాని వేర్లు ఇంకా మనసు అనే భూమిలోనే లోతుగా పాతుకుపోయి ఉంటాయి కదా. అవే ఈ మనవలు, మునిమనవలు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు కోపం రావడం లేదని అనుకుంటాడు, కాని తన మాట ఎవరైనా వినకపోతే లోపల ఒక చిన్న అసహనం మొదలవుతుంది. అంటే బయటకు అరుస్తూ కోప్పడకపోయినా లోపల ఆ చిరాకుండటమన్నమాట. ఖచ్చితంగా. లేదా 10 మందిలో తాను చేసిన పనికి గుర్తింపు దక్కాలని ఒక సూక్ష్మమైన కోరిక ఉంటుంది. ఇవి పైకి కనిపించవు, కాని లోపల మెల్లగా మొలుస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ ఏరివేయడం ఎందుకంత కష్టమవుతోంది అంటే చాలాసార్లు మనం వాటిని నా ఆత్మగౌరవం లేదా నా హక్కు అనే ముసుగులో సమర్థించుకుంటూ ఉంటాం. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకొక చిన్న సందేహం. అసలు నేననేది పూర్తిగా లేకపోతే వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అనేవి ఎలా ఉంటాయి? అహంకారానికి ఆత్మగౌరవానికి తేడా ఏమిటి? ఇది కొంచెం గందరగోళంగా ఉంది గదా. మీరడిగిన ప్రశ్న చాలా సహజమైనది. ఆత్మగౌరవం లేదా స్వమానమంటే నేను ఒక స్వచ్ఛమైన ఆత్మను, శాంతి స్వరూపాన్ని అని గుర్తించడం. అది మన నిజమైన స్వభావం. అర్థమైంది.
కాని అహంకారం అంటే నాకే అంతా తెలుసు, నేనే గొప్ప, నేను చెప్పిందే జరగాలి అని అనుకోవడం. ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా సన్ననిది తెలుసా? అందుకే ఆ సూక్ష్మమైన అహంకారం లేదా కోపం అనే మొక్కలు మనకు తెలియకుండానే పెరిగిపోతాయి. అవును, ఆ తేడాను గుర్తించడం నిజంగా కష్టమే. అయితే గ్రంథం దీనికి సమాధానంగా ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తోంది. ఏంటంటే సంపూర్ణ పవిత్రతను ఒక మొక్కుబడి వ్యవహారంగా లేదా ఒక కఠినమైన నియమంగా చూడకూడదు. అది ఒక బ్రాహ్మణ జీవితంలో లేదా సాధకుల జీవితంలో అత్యంత పెద్ద ఆస్తిగా భావించాలి. అది వారి వ్యక్తిత్వం, వారి రాయల్టీ కావాలి. ఓ, అంటే పవిత్రత అనేది బలవంతంగా రుద్దబడిన రూల్ కాదు. కాదు. ఎప్పుడైతే పవిత్రతను భయంతో కాకుండా ఇష్టంతో స్వీకరిస్తామో అప్పుడు ఆ మునిమనవలు కూడా దానంతట అవే అంతరించిపోతాయి. నిజంగా అద్భుతమైన వివరణ ఇది. ఆలోచనల స్థాయిలో పవిత్రత ఎలా ఉండాలో చూశాము. ఇక రెండవ వ్రతానికద్దాం. చెప్పండి. అదే ఆహారపానీయాల వ్రతం. ఈ గ్రంథంలో ఒక ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది. మధుబన్కు వచ్చే సాధకులు, ముఖ్యంగా విదేశీయులు, తమ ఆహార శుద్ధత గురించి ప్రత్యేకంగా ఫామ్లలో నింపాల్సుంటుందట. అవును, అది చాలా కఠినమైన నియమం. అదే, ఇందులో ఎప్పుడూ రాజీ పడకూడదనే కఠినమైన నియమం గురించి చెప్పారు కదా. నాకనిపించేదేమిటంటే ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ ఒక్కరోజుకి కొంచెం అటూ ఇటూ అయినా పర్వాలేదులే అనుకునే విసులుబాటు మానవ సహజం కదా. అది సాధారణంగా అందరికీ అనిపిస్తుంది. మరి అంత ఖచ్చితత్వం ఎందుకు అవసరం అంటారు? ముఖ్యంగా ఆ విదేశీ సాధకులకు ఇది మరీ కష్టం కదా. ఇక్కడే మనం మనస్సుకి, శరీరానికి ఉన్న విడదీయరాని బంధాన్ని అర్థం చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందనేది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, ఇది అత్యంత పురాతనమైన శాస్త్రీయ సత్యం కూడా. అంటే అన్నం ఎలా ఉంటే మనసు అలా ఉంటుందంటారు కదా, అదేనా? ఖచ్చితంగా. ఆ నానుడి ఊరికే రాలేదు కదా. బాహ్య శుద్ధి లేగా మనం శరీరంలోకి పంపే ఇంధనం స్వచ్ఛంగా లేకుండా అంతరంగ శుద్ధి జరగదు. ఎప్పుడైతే ఈ ఒక్క రోజే కదా అనే వెసులుబాటిస్తామో అక్కడే మన నిబద్ధత సడలిపోతుంది. అంటే ఆ ఒక్కరోజు రాజీ పడినా మొత్తం వ్రతం భంగమైనట్లే. అవును. ముఖ్యంగా విభిన్నమైన ఆహారపు అలవాట్లున్న వాతావరణం నుండి వచ్చే విదేశీ సాధకులకు ఇది ఒక పెద్ద సవాలు. కాని ఆ సవాలును స్వీకరించడంలోనే వారి అంతర్గత నిబద్ధత యొక్క బలం తెలుస్తుంది. అందుకే ఆ విషయంలో రాజీ పడకూడదనే స్పష్టమైన, కఠినమైన సూచన అందులో ఉంది. అంటే హద్దు అనేది కేవలం మనస్సులో మాత్రమే కాదు, మనం తినే కంచెల్లో కూడా ఉండాలన్నమాట. చాలా లోతైన పాయింట్ ఇది. అవును, మన ప్రతి చర్యలోనూ ఆ స్పృహ ఉండాలి. ఇక మూడవది మరియు బహుశా నా దృష్టిలో అత్యంత సవాలుతో కూడుకున్నది జాగరణ వ్రతం. రాత్రి నిద్రపోకుండా దేవుడి పాటలు పాడుకుంటూ కూర్చోవడం మాత్రమే జాగరణ కాదని గ్రంథం అంటోంది కదా. అవును, అది కేవలం భౌతికమైన జాగరణ మాత్రమే. మరి అసలైన జాగరణ అంటే ఏంటి? అజ్ఞానం, బద్ధకం, నిర్లక్ష్యమనే నిద్ర నుండి మేల్కొనడం అసలైన జాగరణ అని చెప్పారు. ముఖ్యంగా అమృతవేళలు అంటే ఆ వేకువజామున్న ధ్యానం చేసేటప్పుడు కునుకుపాట్లు పడకుండా ఉండటం గురించి చాలా స్పష్టంగా చెప్పారు కదా. అవును, అమృతవేళ సాధన అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడే నాకింకో ప్రశ్న వస్తోంది. పొద్దున్నే లేవడం అనేది శారీరకంగా కష్టమైన పనే కదా. ఆ సమయంలో నిద్రమత్తుకు గురవడాన్ని కేవలం శారీరక అలుపుగా ఎందుకు చూడకూడదు? దానికి అంత పెద్ద ఆధ్యాత్మిక అర్థం అంటే అజ్ఞానకు నిద్ర అని ఎందుకనాలి? ఏంటంటే శరీరం అలసిపోవడం వేరు, మనస్సు పాత అలవాట్లలోకి జారుకోవడం వేరు. ఇక్కడ నిద్రమత్తు అనేది కేవలం కంటికి సంబంధించింది కాదు, అది మానసికమైన మత్తు. మానసికమైన మత్తా? వేకువజామున వాతావరణం అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది కదా. అది ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి సరైన సమయం. ఆ సమయంలో నిద్ర రావడం వెనుక ఉన్న అసలు కారణం పాత జన్మల సంస్కారాలు లేదా ఈ భౌతిక ప్రపంచం పట్ల ఉన్న ఆకర్షణల యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఓహ్, అంటే ఆ భౌతిక ఆకర్షణలు ఆత్మను పైకి ఎగరకుండా కిందకు లాగుతుంటాయన్నమాట. ఖచ్చితంగా. ఆ నిర్లక్ష్యమనేది ఒక రకమైన అజ్ఞానపు నిద్రే. అయితే ఇక్కడొక అద్భుతమైన వైరుధ్యాన్ని గ్రంథం మన ముందు ఉంచుతుంది. గమనించారా? అదే శివరాత్రి పండుగ రోజున ప్రపంచంలోని భక్తులు కఠినంగా ఉపవాసాలు ఉంటూ కష్టపడుతూ వ్రతం చేస్తారు. కాని ఈ ఆధ్యాత్మిక సాధకులు అదే రోజున కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండుగ చేసుకుంటారు. అవును, ఇదెలా సాధ్యం? వ్రతం అంటే మనల్ని మనం దండించుకోవాలి, కఠినంగా ఉండాలి కదా. పండుగ పూట కేకులు కట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటి? ఇక్కడే అసలైన అర్థం దాగి ఉంది.
భక్తులకు పవిత్రత అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక ప్రత్యేకమైన, బహుశా కొంచెం కష్టమైన రోజు. అవును, ఆ ఒక్కరోజు ఎలాగోలా గడిపేద్దామనుకుంటారు. కరెక్ట్. కానీ సాధకులు తమ ఆధ్యాత్మిక పుట్టుకతోనే ఒక శాశ్వతమైన ప్రతిజ్ఞ చేశారు. వారు ఎప్పటికే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి పవిత్రత అనేది వారికి ఒక శిక్ష కాదు, అదొక వేడుక. అది వారి స్వభావమైపోయింది. వావ్! పవిత్రత అనేది శిక్ష కాదు, స్వభావం. చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే వారు ఆనందంగా జరుపుకుంటారన్నమాట. ప్రతిరోజూ వారికి పండుగే. అవును, ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకో కోణం గురించి ఆలోచించాలి. వ్రతాలు అంత స్పష్టంగా ఉన్నప్పుడు, ఇదొక వేడుక అని తెలిసినప్పుడు, సాధకులు సంకల్పం తీసుకున్న తర్వాత ఎందుకు మధ్యలో బలహీనపడతారు? గ్రంథం ఇక్కడ ఒకే ఒక్క పదాన్ని సూచిస్తోంది గదా, అదొక పెద్ద అవరోధం. అవును, ఆ పదం నేను. అంటే అహంకారం గదా. మనం కార్యక్రమం ప్రారంభంలో చెప్పుకున్న ఆ మేక అరుపు ఉపమానం ఇక్కడే సరిగ్గా సరిపోతుంది గదా. అక్షరలా సరిపోతుంది. అహంకారమనేది ఆధ్యాత్మిక ప్రయాణంలో అతిపెద్ద అదృశ్య గోడ. సాధకుల ప్రతిజ్ఞలు బలహీనపడటానికి ప్రధాన కారణం ఇదే. ఈ అహంకారం లోపల ఎలా పనిచేస్తోందంటారు? ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను కాబట్టి నేను చెప్పిందే జరగాలి, నా అభిప్రాయమే సరైనది అనిపిస్తుంది వారికి. ఎప్పుడైతే ఒక పరిస్థితిలో లేదా ఇతరులతో ఈ అహంకారం నెరవేరదో, అది వెంటనే మనిషిని తీవ్రమైన నిరాశలోకి, డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. అవును, అహంకారం ఉన్నవారి ప్రధాన లక్షణం గురించి గ్రంథంలో ఒక మాటన్నారు గదా, వారు తమ అవమానాన్ని అస్సలు సహించలేరు అని. అవును, అది చాలా నిజం. ఎవరైనా వారి మేలు కోరి కొంచెం సలహా ఇచ్చినా సరే, అది వారి ఆత్మగౌరవానికి జరిగిన దాడిలాగా, ఒక పెద్ద అవమానంగా భావిస్తారు. ఈ అహంకారాన్ని కాపాడుకోవడం కోసం మనుషులు ఎంత దూరం వెళ్తారో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఉంది కదా అందులో. బాబా ఎదుట పిల్లలు తమ కోపాన్ని ఎలా సమర్థించుకుంటారో ప్రస్తావించారు కదా. హాహా, అవును. నేను కోపడ్లేదు, నాకేమీ కోపం లేదు, వాళ్లే నా చేత కోపడేలా చేశారు అని చెప్తుంటారు. అవును, వాళ్లే నన్ను ప్రొవోక్ చేశారు అంటారు. ఆ సాకు చెప్పడం వెనుక ఉన్న మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. మన తప్పును ఇతరుల మీదకు నెట్టేయడమనేది అహంకారం. తనను తాను కాపాడుకోవడానికి వాడే ఒక రక్షణ కవచం, డిఫెన్స్ మెకానిజం లాంటిది. కరెక్ట్. దానికి బాబా కూడా నవ్వుతూ, అవును పిల్లలు, ఒకవేళ నేను మీ స్థానంలో ఉన్నా నాక్కూడా కోపమొచ్చేదేమో అని వారి స్థాయికొచ్చి మరీ వివరిస్తారు కదా. అవును, కాని ఇక్కడ అంతరార్థమేమిటంటే, నిందను ఇతరుల మీద వేయడమనేది కూడా ఆ నేను అనే అహంకారంలో భాగమే. మనం ప్రతి సంవత్సరం పండుగ రోజు కాగితాలపై ప్రతిజ్ఞలు రాసి ఫైల్స్ నింపేస్తూంటాం. అవును, కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటాం. కాని ఈ సాకులు చెప్పే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టడమంటే ఫైల్ చేయడాన్ని ఆపి ఫైనలైజ్ చేయడమనేది అత్యంత ముఖ్యం. దానికి అపారమైన నిజాయితీ కావాలి, సంపూర్ణ సమర్పణ కావాలి. ఫైల్ చేయడం కాదు, ఫైనలైజ్ చేయడం చాలా గొప్ప పదం ఇది. అయితే ఈ అహంకారాన్ని వదిలిపెట్టడం, పవిత్రంగా ఉండటం అనేది వ్యక్తిగత స్థాయికి సంబంధించిన విషయం కదా. అవును, ఇది పర్సనల్ జర్నీ. కాని ఈ గ్రంథం చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా ఈ వ్యక్తిగత సాధన నుండి ఒక విశ్వవ్యాప్తమైన ఆవశ్యకత వైపు దృష్టి మళ్లుతోంది. గ్రంథం స్పష్టంగా చెబుతోంది, గుజరాత్, బాంబే వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో లక్షలాది మందికి సందేశమిస్తూ సేవలు జరుగుతున్నాయని. అవును, సేవ చాలా వేగంగా విస్తరిస్తోంది కదా. ఇది ముగింపు సమయాన్ని లేదా ప్రపంచ పరివర్తన సమయాన్ని సమీపానికి తీసుకువస్తోంది. సమయం ఆసన్నమైంది, సదా సిద్ధంగా అంటే ఎవర్ రెడీగా ఉండాలి అని హెచ్చరిస్తోంది కదా. అవును, అది చాలా కీలకమైన మలుపు. వ్యక్తిగత ఎదుగుదల ఎంత ముఖ్యమో, ఈ సృష్టి నాటకంలో తమ పాత్రేమిటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆధ్యాత్మిక సందేశం వెళుతోంది. కాని గ్రంథం ఒక సూటి ప్రశ్న వేస్తోంది. అదేంటి? బయట లక్షల మంది వింటున్నారు సరే, కాని లోపల కనీసం ఒక 16,000 మందైనా పూర్తిగా, అంటే తమ మనసా వాచా కర్మణ సంపూర్ణ పవిత్రతతో సిద్ధంగా ఉన్నారా అని. అంటే నంబర్స్ కాదు, క్వాలిటీ ముఖ్యమంటున్నారా? ఖచ్చితంగా. ప్రకృతి విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ అడ్వాన్స్ పార్టీ వీరంతా ఆ పరివర్తన గేటు తెరవడానికి సరైన తేదీ కోసం ఎదురుచూస్తున్నారు అని గ్రంథం చెబుతోంది. ఇది సాధకులపై ఎంతటి భారీ బాధ్యతను మోపుతోందో ఊహించండి. నిజంగా ఈ పాయింట్ నన్ను చాలా ఆలోచింపజేసింది. నా మనసులో ఒక అద్భుతమైన దృశ్యం మెదులుతోంది తెలుసా? అవునా, చెప్పండి. ఇదంతా ఎలా ఉందంటే, ఒక పెద్ద నాటకానికి సమయం ఆసన్నమైంది.
బయట లక్షలాది మంది ప్రేక్షకులు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. తెర పైకి లేవడానికి అంతా సిద్ధంగా ఉంది. వినాశనాన్ని లేదా పరివర్తనను తీసుకువచ్చే సైన్స్, ప్రకృతి అన్నీ తమ స్థానాల్లో రెడీగా ఉండి మేము సిద్ధం, గేటు ఎప్పుడు తెరవాలి అని అడుగుతున్నాయి. అద్భుతమైన పోలిక. కాని లోపల ఆ గ్రీన్ రూంలో అసలైన లటీనటులు ఎవరైతే ఉన్నారో వారింకా తమ చెవులకు కమ్మలు పెట్టుకుంటూ, తలదువ్వుకుంటూ, తమ చిన్న చిన్న కోపాలు, అహంకారాలు అనే అలంకరణలు చేసుకుంటూ రెడీ అవ్వకపోతే ఎలా ఉంటుంది? అది నిజంగా పెద్ద సమస్యే. ప్రకృతి వారికోసం వేచిచూస్తోంది. ఇంతటి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ సాధకులు ఇంకా సంపూర్ణంగా సిద్ధం కాకపోవడం వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి అంటారు? ఆ సైకాలజీనే మనమిందాక మాట్లాడుకున్న అహంకారం మరియు సూక్ష్మ వికారాలు. ఆ గ్రీన్ రూంలో కూర్చుని వారు ఇంకా నాకు ఆ గుర్తింపు రాలేదు, నా మాట వినలేదు అని చిన్న చిన్న విషయాలకు బందీలై ఉన్నారు. సంపన్నత లేదా సంపూర్ణత లేకుండా కేవలం బయటకు వెళ్లి లక్షల మందికి సందేశమివ్వడం వల్ల ప్రయోజనం లేదు గదా. అవును, పర్ఫెక్షన్ లేకుండా ఎన్ని చెప్పినా లాభం లేదు. వారు కర్మాతీత స్థితికి చేరుకోవాలి. కర్మాతీత స్థితి అంటే కర్మల బంధనాల నుండి పూర్తిగా విముక్తులయ్యే స్థితి. ఎవరి పట్ల, దేని పట్ల ఎలాంటి ఆకర్షణ, వికర్షణ లేని ఒక తటస్థమైన పవిత్రమైన స్థితి. అంటే ఒక రకమైన డిటాచ్మెంట్ అన్నమాట. అవును. దీనిపై తీవ్రమైన ధ్యాస సాధకులకుండాలి. బాబాతో పాటు సమానంగా ఇంటికి వెళ్లాలంటే తమలోని పరివర్తన సంపూర్ణంగా జరగాలి. లేదంటే ఆ పరివర్తన గేటు తెరుచుకున్నప్పుడు సమయం ఎవరికోసమూ ఆగదుగదా, వారు శాశ్వతంగా వెనుకబడిపోతారు. అంటే మనం ఎన్ని భారీ కార్యక్రమాలు నిర్వహించాం, ఎంతమందికి సందేశమిచ్చాం అనేది అసలైన కొలమానం కాదు. మనల్లో అంతర్గత పరివర్తన ఎంతమేర జరిగింది, మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నదే ముఖ్యం. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% నిజం. అందుకే గేటు తెరిచే తేదీ ఫిక్స్ చేయండి అని ప్రకృతి పదే పదే అడగటం. మీరు లోపల తేదీ ఫిక్స్ చేస్తే విశ్వంలోని మిగతా శక్తులన్నీ దానికి అనుగుణంగా కదులుతాయి. ఇది నిజంగా మనిషికి తన శక్తిని గుర్తుచేసే ఒక అద్భుతమైన సత్యం. సరే, సమయం తక్కువగా ఉంది, సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని తెలుసుకున్నాం. అవును. అయితే ఈ సమయంలో, ఈ ముగింపు గడియల్లో సాధకులు చేయాల్సిన అంతిమ కర్తవ్యం ఏమిటి అంటారు? జయంతి వేడుకలు జరుపుకుంటూ మాకంతా తెలుసు అని ఆగిపోకూడదు కదా? ఖచ్చితంగా ఆగిపోకూడదు. ఇక్కడే గ్రంథం ఒక అత్యున్నతమైన కరుణతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. సాధకులు కేవలం తమ సొంత మోక్షం కోసమో, తమ శాంతి కోసమో సాధన చేయడం లేదు. మరి దేనికోసం చేస్తున్నారు? బయట ప్రపంచంలో భయంతో, దుఃఖంతో అల్లాడిపోతున్న ఆర్తుల పిలుపును వారు వినాలి. సాధకులు దయలో మాస్టర్ సాగరులుగా మారాలి అని గ్రంథం చెబుతోంది. దయలో మాస్టర్ సాగరులు వినటానికి చాలా బరువుగా, ఎంతో బాధ్యతతో కూడుకున్న పదమలా అనిపిస్తోంది. అంటే దీని అర్థమేమిటి? ఒక చీకటి సముద్రంలో ఆటుపోట్లకు గురవుతూ దారితప్పిన నావికులకు ఒక లైట్ హౌస్ ఎలా నిశ్శబ్దంగా దారి చూపుతోందో అలా ఈ సాధకులు కూడా మారాలి. అప్రాప్త ఆత్మలకు, అంటే శాంతి, ప్రేమ, ఆనందం కరువైన ఈ ప్రపంచంలోని ఆత్మలకు వీరు తమ అస్తిత్వం ద్వారానే ప్రాప్తి అనే కిరణాలను అందించాలి. అంటే కేవలం మాటలతో కాదు, తమ ప్రెజెన్స్తోనే వాళ్లకొక శాంతినివ్వగలగాలి. అవును. ఇతరుల తప్పులను క్షమించడం, వారి అజ్ఞానాన్ని చూసి జాలిపడటం, వారికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేయడం, ఇదే దయలో మాస్టర్ సాగరులుగా ఉండటం. స్వయం పట్ల దయ కలిగి ఉండాలి. అంటే తమలో ఎటువంటి మలినం లేకుండా చూసుకోవాలి. అలాగే ఇతర ఆత్మల పట్ల కూడా అపారమైన దయ చూపాలి. అంటే మన పవిత్రత కేవలం మన కంఫర్ట్ జోన్లో మనం హాయిగా ఉండటం కోసం కాదు, అది రేపటి అనిశ్చిత ప్రపంచానికి ఒక వెలుగునివ్వటం కోసం. అప్పుడే ఆ నేను అనే అహంకారం పూర్తిగా నశించి ప్రపంచమంతా నా కుటుంబమనే విశ్వవ్యాప్తమైన స్పృహ వస్తుంది. అవును. ఆ ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికే ఈ జీవితకాల వ్రతం, ఈ నిరంతరం మేల్కొలుపు. నిజంగా ఈ రోజుటి చర్చ మన ఆలోచనలను లోతుగా తట్టిలేపేలా ఉంది. ఒక సాధారణ జయంతి వేడుకతో మొదలై సంపూర్ణ పవిత్రత అంటే ఏమిటి, అహంకారాన్ని బలివ్వటం ఎందుకు అవసరం, ప్రకృతి మనకోసం ఎలా ఎదురుచూస్తోంది, మరియు అంతిమంగా మాస్టర్ సాగరుడుగా ఎలా మారాలి అనే వరకు ప్రతి అంచెలోనూ ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ గ్రంథం నిజంగా మనలోని అజ్ఞానపు నిద్రను వదిలించుకునేలా చేస్తోంది కదా. మనం ఆధ్యాత్మికతను కేవలం ఆచారాలుగా చూస్తున్నామా, లేక అంతర్గత పరివర్తనగా జీవిస్తున్నామా అని బేరీజ్ వేసుకోవడానికి ఇదొక అద్దం లాంటిది. నిజమే. చివరగా ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మన సాధారణంగా ఎప్పుడూ మన వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల,
మన పూజలు, మన సొంత పవిత్రత గురించి ఆలోచిస్తుంటాం. ఆ భద్రతలోనే ఉండిపోవటం సులభం. కాని ఆ భయంతో, అనిశ్చితితో అల్లకల్లోలంగా మారుతున్న ఈ రేపటి ప్రపంచంలో నిజమైన ఆధ్యాత్మిక ఉన్నతికి కొలమానం ఏమిటి? అది బహుశా మనం పాటించే ఆచారాలు మాత్రమే కాకుండా, కష్టాల్లో ఉన్న ఈ ప్రపంచం పట్ల మనం చూపే నిజమైన దయ కూడా అయ్యుండొచ్చు కదా? అసలైన పవిత్రతా వ్రతం బహుశా ఇదేనేమో. ఇది నిజంగా ప్రతి ఒక్కరిని లోతుగా ఆలోచింపజేసే ప్రశ్న. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.